తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. నిన్న ఉదయం బాలంరాయ్ దండుమారెమ్మ గుడి పక్కన గల కమిటీ హాల్లో పౌర హక్కుల దినోత్సవం సివిల్ రైట్స్ డేను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముప్పిడి గోపాల్, దర్గా రవికుమార్లు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మండల తహసీల్దార్ కె బాలాశంకర్, డిప్యూటీ తహసీల్దార్ రంజని, ఎంఆర్ఐ సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ గారు, ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు, బేగంపేట ఎస్ఐ శ్రీనివాసులు, డివిఎంసీ మెంబర్ ఇటిక గోపి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని భానుప్రియ, దర్గా కరుణాకర్, శ్రీనివాస్ రెడ్డి, కుమార్ల నవీన్ తదితరులు హాజరై పౌర హక్కుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ఎవరైనా కులం పేరుతో అవమానిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం, మన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సికింద్రాబాద్ మండల్ గౌరవ ఉప తహసీల్దార్ రంజని మేడం గారు, మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునీత మేడం గారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారిని భానుప్రియ గారు, మరి షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, మరి చట్టాలపై ఎంతో సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్త పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ బాబు గారు, మరి మన స్థానిక బేగంపేట సబ్ ఇన్స్పెక్టర్ గౌరవనీయులు శ్రీనివాస్ సార్ గారు, మరి ఇక్కడ మన బస్తీ ప్రాంతానికి సంబంధించిన మహిళా సోదరిమణులు, వివిధ కుల సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు. వారందరూ కూడా పేరు పేరున్న నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నాము. ఈ సివిల్ రైట్స్ డే ప్రోగ్రామ్ అంటే మనకి చట్టాలపై అవగాహన లేకుంటే మరి యొక్క ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు. మరి ఇప్పుడే విచ్చేసినటువంటి సికింద్రాబాద్ మండల్ విఆర్ఓ గౌరవనీయులు రాజశేఖర్ గారు కూడా విచ్చేసిన వారికి కూడా జేబీలు, మరి ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించిన అంశాలపై, మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చే మన సమస్యలు ఉంటే మరి వేదిక ద్వారా సత్వరమే మనకు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, నిరంతరం అన్ని కుల వర్గాల ప్రజలకు పరిశీలించే పెద్దలు నాయకులు, మరి సుదర్శన్ బాబు గారు, మరి వారి కార్యాలయం డోర్ ట్యాంక్ రోడ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో మరి వారి కార్యాలయం ఉంటుంది. మనకి మన సమస్యలు ఉన్నా కానీ వారి దృష్టి కూడా తీసుకోవచ్చు. ముందుగా పెద్దలు సుదర్శన్ బాబు గారిని మరి సివిల్ రైట్స్ వారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి తెలియని విషయాలు మాకు తెలియజేస్తారని ఆశిస్తూ మరి వారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. సుదర్శన్ బాబు గారు అందరికీ నమస్కారం. ఈరోజు సికింద్రాబాద్ మండల వారి ఆధ్వర్యంలో ఇక్కడ బాలంరాయ్లో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని మండలాధికారులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ తహసీల్దార్ గారు ఏ రంజని మేడం గారు, ఎంఆర్ఐ మేడం గారు, స్థానిక బేగంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు శ్రీనివాసులు గారు, భానుప్రియ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి సభా కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న దర్గా కరుణాకర్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరులకు సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సివిల్ రైట్స్ డే అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అప్పటిలో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఈ అంటరానితనం కానీ వివక్షత కానీ దళిత సంఘం నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్దలు ముప్పిడి గోపాల్ గారు కూడా వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడే 2 నిమిషాల ముందే సభా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సభను ఉద్దేశించి పెద్దలు హైదరాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అన్న సుదర్శన్ బాబు గారిని సభను ఉద్దేశించి సభని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. తమ యొక్క సందేశాన్ని ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు సికింద్రాబాద్ మండల తహసీల్దార్ కె బాలశంకర్ గారికి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముప్పిడి గోపాలన్న గారికి స్వాగతం పలుకుతూ, ఈ సివిల్ రైట్స్ డే అనేది ఒక ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం. అప్పట్లో మన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటరానితనం వివక్షత ఏ మాదిరిగా ఉంది, దాన్ని తొలగించాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో జస్టిస్ కె పున్నయ్య గారిని
ఒక కమిషన్ సభ్య కమిషన్గా వేసి ఆయనకు బాధ్యతలు అప్పగించింది. ఆయన తెలంగాణ, రాయలసీమ, ఏపీ ఈ 3 ప్రాంతాలలో తిరిగి ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచన ప్రకారం అక్టోబర్ 1, 2001 నాడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్లో జస్టిస్ పున్నయ్య గారు ఏవైతే ప్రతిపాదన చేశారో, సూచన చేశారో రాష్ట్ర ప్రభుత్వానికి, వాటన్నిటినీ కూడా జీవోల రూపంలో ఆమోదిస్తూ కొన్ని జీవోలు రావడం జరిగింది. ఆ జీవోలో ఉన్నటువంటి 128వ జీవో ప్రకారమే ఈ సివిల్ రైట్స్ డే ప్రోగ్రామ్ అనేది ఏర్పడ్డది. ఈ 128వ జీవో ప్రకారము ప్రతి నెల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఈ యొక్క సివిల్ రైట్స్ డేను అధికారికంగా నిర్వహించవలసిన అవసరం ఉంది. ఈ సివిల్ రైట్స్ డేలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్, రేషనింగ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ అధికారులు, స్థానిక సర్పంచులు, కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు, ఆధిపత్య కులాల వారు అందరూ కూడా సమావేశమై సమాజంలో ఈ జోగి వ్యవస్థ కానీ, బస్సింగ్ వ్యవస్థ కానీ, బారామతి కానీ, అంటరానితనం కానీ, 2 క్లాసుల విధానం కానీ ఏవైనా ఉన్నాయా, గుడిలోకి రానికపోవడం వంటి ఏదైనా సాంఘిక దురాచారాలు ఉన్నాయా అనే దాని మీద చర్చించి అలాంటివి జరగకుండా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందని అక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలందరూ కూడా సమావేశమై వాటిని తొలగించేందుకు ఒక ప్రతిజ్ఞ చేసి ఈ పూర్తి నివేదికలు జిల్లా కలెక్టర్ గారికి పంపించాలి. ఈ కార్యక్రమం సారాంశం కలెక్టర్ గారు రాష్ట్ర కమిషనర్ గారికి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈ నివేదికను పంపిస్తున్నారు ప్రతి నెల. మరి ఆ మాదిరిగా ఈ జీవోలో ఉన్నటువంటి సారాంశం ప్రకారం సికింద్రాబాద్ మండలంలో ప్రతి నెల క్రమం తప్పకుండా అన్ని ప్రాంతాల్లో సివిల్ రైట్స్ డేను నిర్వహిస్తున్నారు. మేము హాజరవుతున్నాము. ఏ నెల కూడా గ్యాప్ లేదు. సికింద్రాబాద్ మండలంలో వాళ్ళ బాలశంకర్ గారు, ఎంఆర్ఓ గారు, డిటి మేడం గారు, రెవెన్యూ సిబ్బంది పూర్తిగా హాజరై అన్ని సమస్యల మీద చర్చించి వాటిపైన ఒక నివేదికను అందించి మరి స్థానిక ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అనే దానిపైన కూడా పూర్తిగా చర్చించి ఈ నివేదికలు ఇవ్వడం జరుగుతుంది. మరి సమాజంలో ఈ అంటరానితనము, అస్పృశ్యత నివారణకు అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 17ను రాయడం జరిగింది. ఎవరైనా సరే అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఈ అంటరానితనాన్ని, వివక్షతను చూపెడితే కనుక వాళ్ళు చట్టం ప్రకారం శిక్ష అర్హులు అని ఆర్టికల్ 17 యొక్క సారాంశం ఉంది. దీన్ని బేస్ చేసుకుని అప్పట్లో 1955లో అంటరానితనాల నిర్మూలన చట్టం వచ్చింది. ఈ చట్టమే 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్గా మారింది. నిబంధనలు కూడా వచ్చాయి. కానీ వీటిలో శిక్షలు చాలా తక్కువగా ఉన్నాయి. 100 రూపాయల జరిమానా, 500 రూపాయల ఫైన్ ఉంది, 1 నెల మినిమం ఉంది, 6 నెలలు మ్యాక్సిమం శిక్షలు ఉన్నాయి. ఈ అంటరాని వర్గాల పైన, నిమ్న జాతుల వర్గాల పైన ఈ యొక్క చట్టము పవర్ఫుల్గా పనిచేయకపోవడం వల్ల, అందులో ఉండేటువంటి శిక్షలు చిన్నవి కావడం వల్ల, ఈ నేరాలు అదుపులోకి రాకపోవడం వల్ల మరింతగా పెరిగిపోయినాయి. ఇక్కడ మన ఏపీలో చూసుకుంటే చుండూరు కానీ, కారంచేడు కానీ, బీహార్లో, యూపీలో రకరకాలుగా ఈ వందలాది మందిని కాల్చి చంపివేయడము, చంపేసి నదుల్లో పాడేయడము, ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా మరి జరుగుతున్న దృష్ట్యా 1989లో ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులు 110 మంది పార్లమెంటు సభ్యులు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటును నిరవధికంగా సమీపజేసినందుకు గాను అప్పట్లో దేశ ప్రధాని విపి సింగ్ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తయారు చేయవలసిందిగా ఆయన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది ఏర్పడ్డది. 1990 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ వర్గాలను కులం పేరుతో దూషించినా, వారు నడిచే మార్గాన్ని అడ్డుకున్నా, వారు నివసించే గృహాలను ధ్వంసం చేసినా, వాళ్ళు సాగు చేసుకునే పంట పొలాలను పాడు చేసినా, లేదా ఆ స్థానికంగా ఉండే నాయకులు తమకు తామే పెద్దవారైపోయి పోలీసులు విధించే శిక్షలు వాళ్ళు విధించినా, అంటే గ్రామాల్లో మనం చూస్తాం. ఇప్పటికీ మన ఏపీలో జరిగింది. నూతన్ నాయుడు అనే వ్యక్తి తన ఇంట్లో పనిచేసే ఒక పని చేసే అబ్బాయి పైన ఇంట్లో ఫోన్ పోయిందని చెప్పేసి ముందు గీశాడు, ఇంట్లో కూర్చుని పెట్టి. అలాంటి ఆటవికమైన శిక్షలు కనుక వేస్తే అవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి వస్తాయి. మరి ఖచ్చితంగా నేరం చేసిన వారు కనుక నిరూపించబడితే 6 నెలల నుండి
12-14 సంవత్సరాల వరకు కూడా మరి శిక్షలు చట్టం వేస్తుంది. మొన్న బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో 2016లో జనవరి 30 నుండి ఈ అమెండ్మెంట్ చట్టం వచ్చింది. ఈ అమెండ్మెంట్ చట్టం ప్రకారము శిక్షలు ఇంకా కఠినంగా మారాయి. బాధితులకు ఏవైతే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఉందో, నష్టపరిహారం ఉందో ఆ అమౌంట్ కూడా చాలా వరకు పెంచారు. ఆ అమౌంట్ కూడా వీలైనంత త్వరగా ఇవ్వాలని దాంట్లో నిబంధనలు రూపొందించబడ్డాయి. బాధితులు కనుక ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును దర్యాప్తు అధికారులు, మన ఎస్ఐ గారు ఉన్నారు ఇక్కడ, స్థానిక ఎస్ఐ గారు, వారు పూర్తిగా ఆ ఫిర్యాదును రాసుకోవాలి. రాసిన తర్వాత బాధితులు దాన్ని వినిపించాలి. ఆ కాంటెంట్స్ ఏమున్నా ఏమేమి రాసినామనేది వినిపించిన తర్వాత ఆయన కనుక సంతృప్తి చెందకపోతే దాంట్లో కాంటెంట్స్ అన్ని మార్చి మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది. బాధితులు సంతృప్తి చెందిన తర్వాత ఆయన సంతకం తీసుకోవాలి. ఇలాంటి అనేక మార్పులు ఈ చట్టంలో తీసుకురాబడ్డాయి. కేసు నమోదైన అప్పటి నుండి 2 నెలల కాలం లోపలనే పూర్తిగా విచారణ కొనసాగించి ఛార్జ్ షీటు వేయవలసిన అవసరం ఉంది. కాబట్టి సమాజంలో దళితులు, ఎస్సీ ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ సమానమనే ఒక ఉద్దేశాన్ని తీసుకురావడానికి ఈ యొక్క చట్టము భారత రాజ్యాంగ నిర్మాతలు, భారత పాలకులు మనకు అందివ్వడం జరిగింది. ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్ 30 తారీఖు నాడు మరి ఎంఆర్ఓ గారు డిసైడ్ చేసి, ఎందుకంటే గతంలో ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ అంటే మారిగా ఎరకల వీళ్ళు అటువంటి కమ్యూనిటీకి అవగాహన కల్పించాలి. గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, ఏం సంగతి, ఎటువంటి స్కీమ్ పెట్టింది మన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అని చెప్పి ఇచ్చినందుకు వాళ్ళ మీద కేసు పెడితే గవర్నమెంట్ వాళ్ళు ₹1,00,000 ఇస్తుంది అడ్వకేట్ ఫీజు. కాబట్టి మనం ఎవరికేమి ఆయన ఎవరైనా మనం కించపరిచినా, మనం చూసినా ఎటువంటి చర్య తీసుకున్నా కానీ అలాంటి యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది కూడా మన ఎప్పుడు బాగుంటుంది, ఎంఆర్ఓ సార్ కూడా బాగుంటారు. కాబట్టి మీరందరికీ పెద్దవాళ్ళందరూ మీకు అవగాహన కల్పిస్తారు. మనకి ఎంత రూమ్లు వస్తున్నాయి, ఏమేమి బిజినెస్ చేయాలంటే గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ ఇచ్చింది అనే దానికి ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు గైడ్ చేస్తుంటూ ఎంఆర్ఓ గారు 2 నిమిషాలు మీతో మాట్లాడతారని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఈ సమావేశానికి చేసిన ఫస్ట్ క్లాసులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలు సుదర్శన్ బాబు చెప్పారు, మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ దళితులకు సంబంధించిన చట్టాల గురించి ఆయన అవగాహన మీకు కల్పించడం జరిగింది. ముఖ్యంగా సివిల్ రైట్స్ డే అనేది పున్నయ్య కమిటీ వాళ్ళు చెప్పారు. పున్నయ్య కమిటీ సూచనల మేరకే ప్రతి నెల 30 తారీఖున ఆయా బస్తీలలో, గ్రామాలలో ప్రజలను, ముఖ్యంగా దళితులను, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దళితులకు మీకు తెలియకపోవచ్చు, మేము అందరం హైదరాబాద్లో ఉంటున్నాం. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా దేవాలయంలో పోవాలంటే పర్మిషన్ ఉండదు. అలాగే హోటల్కి పోతే కూడా రెండు గ్లాసుల పద్ధతి అని చెప్పారు వాళ్ళు. వాళ్ళకి ఒక గ్లాస్ పెడతారు, ఇంకొక అట్లాగే పార్కులకు పోవడం కానీ, సినిమాలకు కూడా ఒకప్పుడు కొనిచ్చేవాళ్ళు కాదు. సో ఇలాంటి పెళ్లిళ్ళకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి పరిస్థితులు ఇంకా ఏమన్నా ఎదురైతే కూడా మీకు పోలీసులు, లోకల్ పోలీసుల దగ్గర మీరు కంప్లైంట్ పెట్టవచ్చు. దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మీకు సంబంధించిన ఆయా డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ కానీ ఎక్కడున్నా కూడా మీకు ఏమి ఇబ్బంది వచ్చినా మీరు ఆయా డిపార్ట్మెంట్లో పోయి మీకు అన్యాయం చేసిన వ్యక్తులకు, మీరు మిమ్మల్ని కించపరిచిన వ్యక్తులను పనిష్మెంట్ ఇచ్చే విధంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు. కాబట్టి హైదరాబాద్ ఉంటున్నాము, మీరే మన అన్ననే గుడి కట్టి పక్కన అన్ననే గుడికి నన్ను పిలిచి అది చేస్తున్నాడు. కాబట్టి నా హైదరాబాద్లో ఇలాంటి లేదు. మీకు ఇంకా ఎక్కడన్నా చిన్న అక్కడ ఏమైనా సంఘటనలు జరిగితే కనుక ఖచ్చితంగా మీ నాయకులు ఉన్నారు, సంఘ నాయకులు, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి అక్కడ ఎస్సీ ఎస్టీ కేసులలో కూడా మనము ఏమైనా సంఘటనలు జరిగితే వాళ్ళు కూడా ఆర్థిక సాయం గవర్నమెంట్ తరఫున మేమే ఇస్తాము. దానికి సంబంధించిన కులం సర్టిఫికేట్ కానీ అలాంటి మేమే ఇస్తాము, రిపోర్ట్ కూడా మేమే పంపిస్తాము. సో అట్లాంటిది ఏమున్నా కూడా మీరు నిర్భయంగా పోలీసు వాళ్ళకి కానీ, రెవెన్యూ వాళ్ళకి కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ తెలియజేయాలి. మీ పక్క వాళ్ళని కూడా అందరినీ మోటివేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే అందరూ వచ్చి మేము అందరినీ చెప్పలేము. మీరు ఒకరు విన్నారంటే మీరు ఒక 10 మందిని మీరు అవగాహన కల్పిస్తే ప్రజలలో అవేర్నెస్ వచ్చి ఎవరు కూడా అంటే మాకు అన్యాయం జరిగింది కదా అని కుంగిపోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. మరి నేను ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం వెళ్ళాలి కాబట్టి మా డిప్యూటీ ఎంఆర్ఓ ఉన్నారు, మన వీళ్ళందరూ లీడర్లు అందరూ చూస్తారు. పోలీసు వాళ్ళు కూడా మీరు మాట్లాడారు, మీరు కూడా మాట్లాడతారు. సోషల్ వెల్ఫేర్ ఎవరు వచ్చారండి? సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఉన్నారు. అందరూ మీరు మీ డిపార్ట్మెంట్ తరఫున ఇంట్రడ్యూస్ చేసుకుని మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నాము,
ఎస్సీ కళ్యాణ లక్ష్మి శాతకుమార్ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము. తర్వాత సర్టిఫికేట్లు ఏం కావాల్సిన ఎస్సీ ఎస్టీ కేసులలో ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. ఎవరైనా మిమ్మల్ని దృష్టిస్తే ఉన్నత కులాల వాళ్ళు వాళ్ళని శిక్షించడానికి కులం సర్టిఫికేట్ ఇచ్చేది మేమే. కాబట్టి అలాంటి ఉంటే మాకు ఇమ్మీడియట్గా చెప్పండి. తర్వాత వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి కూడా మీరు కేసులు అయినప్పుడు బ్యాంకు స్టేట్మెంట్ తీసుకోవడం, బ్యాంకులో అంటే బ్యాంక్ పైసలు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఏది ఏమున్నా కూడా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ బాధ్యత వహిస్తారు. మేమందరం గవర్నమెంట్ తరఫున మీకోసం మేము ఉన్నాం కాబట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా మా దగ్గరకు వచ్చేసి మా తలుపు తడితే మీకు అన్ని వేళలా ఖచ్చితంగా మేము సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार 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 डॉक्टर बाबा साहेब अंबेडकर. మరి వారి పుస్తకంగా వివరిస్తారు. మరి వారిని మాట్లాడవలసిందిగా సభకు నమస్కారం. సభ అలంకరించిన పెద్దలు, అన్ని డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ డిపార్ట్మెంట్, సోషల్ డిపార్ట్మెంట్, తర్వాత ఈ సమావేశానికి వచ్చిన ప్రజలకి నమస్కారం. కానీ చాలా తక్కువ వచ్చారు ఈరోజు. హాల్ మొత్తం నిండిపోవాలి. నెక్స్ట్ అందులో అందరం కలిసి సహకారంతో హాల్ పబ్లిక్ పార్టిసిపేట్ చేస్తే సభ సక్సెస్ అయింది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మా పరిధిలో ఏంటంటే చట్టాల ప్రకారం ఎవరైనా షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళను అవమానించిన అటువంటి సందర్భాల్లో ఇమీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేస్తాం. దాని ప్రకారం నా స్థాయి సబ్ ఇన్స్పెక్టర్, నా పైన సిఐ గారు యాక్ట్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పవర్ లేదు. అంటే ఆ పైన డిఎస్పీ స్థాయి అక్కడ జిల్లాలో, నగరంలో అయితేనేమో స్టేట్ కమిషనర్ పోలీసు ఆ స్థాయి అధికారి. ఎందుకంటే ఆ చట్టంలో ఉన్నటువంటి అంత ప్రత్యేకత ఆ స్థాయి అధికారి మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 2 నెలల లోపల ఛార్జ్ షీట్ వాళ్ళకు వాళ్ళకు న్యాయం చేసి పరిస్థితి విధంగా చేస్తారు. అంటే అంత ప్రొటెక్షన్ మన ఈ చట్టాల్లో ఎవరు కూడా ఎటువంటి భయం లేకుండా అలాంటి అన్ని వివరంగా చెప్తున్నారు. ఆనాదిగా అంటే స్వతంత్రం కన్నా బ్రిటిష్ కాలం నుంచి రాజుల కాలం నుంచి కూడా ఈ వ్యవస్థలో ఆ విధంగా జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా తగ్గిపోయింది. అక్కడక్కడ రాష్ట్రంలో ఎక్కడో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. స్వతంత్రం కన్నా ముందు ఇప్పటి వరకు పోలిస్తే చాలా మెరుగైనది. అందరూ కూడా విద్య ఎడ్యుకేషన్ స్థాయి పెరగడం వల్ల, అవగాహన రావడం వల్ల లేని పరిస్థితి చట్టాల గురించి అవగాహన లేదు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి నెల 30 తారీఖు నాడు మనము కాబట్టి సేమ్ మీటింగ్ కాబట్టి ఇక్కడతో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీనివాసన్ సార్ గారు కూడా వారి పరిధిలోకి సంబంధించిన అంశాలను కూడా వివరించడం జరిగింది. మరి ఇప్పుడే విచ్చేసినటువంటి హైదరాబాద్ జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరి లోక్కు సంబంధించిన మన అధికారి డాక్టర్ కె రమేష్ సార్ గారు కూడా ఇప్పుడే చేసినారు. వారికి కూడా జేబీ తెలియజేస్తున్నాము. మరి హైదరాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సోదరుడు ఇక్కడే గోపి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు పౌర హక్కుల దినోత్సవం ప్రతి నెల 30వ తారీఖు నాడు మనం జరుపుకుంటాము. ఈ పౌర హక్కుల దినోత్సవం అనేది ఎస్సీ ఎస్టీ వారి కోసం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది.
మరి ఈ హక్కుల గురించి చట్టబద్ధంగా ఏ విధంగా ఉంటుందనేది సుదర్శన్ బాబు అన్న గారు చెప్పడం జరిగింది. మరి ఆ హక్కులను ఏ విధంగా రక్షించుకోవాలనేది కూడా చెప్పాడు. నేను లేట్గా రావడం జరిగింది, ఎందుకనంటే నా మిత్రుడికి ఆపరేషన్ అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకున్న తర్వాత రావడం జరిగింది. అయితే నాకు తెలిసిన మటుకు కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, ఎస్సీ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి కూడా కొన్ని విషయాలు అనగా చెప్పిండొచ్చు. మళ్ళీ కూడా నేను నా ద్వారా చెప్పదలుచుకున్నాను. అట్రాసిటీ కేసు అనేది ఒక కులపరంగా వివక్షతతో చూపించినప్పుడు అట్రాసిటీ కేసు అనేది అవుతుంది. ఆ కేసు విషయంలో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినప్పుడు 24 గంటల లోపల ఎఫ్ఐఆర్ చేయాలి. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలా, ఇది అది అని చెప్పడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడే వెళ్ళిపోయింది ఎంఆర్ఓ గారు ఉంటే ఎంఆర్ఓ గారు చెప్తుంటే ఆ కంప్లైంట్ మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇస్తే బాధ్యత ఎంఆర్ఓ గారు తీసుకొని కన్సల్ట్ డిపార్ట్మెంట్ చెప్పి ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారిదే ఉంటుంది. కాబట్టి అట్రాసిటీ కేసులో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవమానం జరిగినా, ఇన్సల్టింగ్ అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు అండగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా పోలీసును ఆశ్రయించాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు కేవలం మన కోసమైనా కాదు, సొసైటీలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. సోదరుడు ఇచ్చే కొద్దిగా కూడా మరి అమూల్యమైన సందేశంలో వారి అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చిన వారికి కూడా ఏబీలు సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి గౌరవనీయులు మేడం భానుప్రియ మేడం గారిని మరి వారికి సంబంధించిన విషయాలను తెలియవలసిందిగా కోరుచున్నాము. అందరికీ సభకు ఇచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం. నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీ అభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్ నుండి రావడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి నా స్కీమ్స్ గురించి నేను చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ మన స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తయిన తర్వాత వాళ్ళు విదేశాలలో విద్యను అభ్యసించాలని చాలామంది విద్యార్థులకు ఉంటుంది. సో ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది ఒక స్కీమ్ ఉందండి. ఆ స్కీమ్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 5 లక్షల కంటే తక్కువగా ఉంది. వాళ్ళు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ ఇలాంటి విదేశాలకు వెళ్ళదలుచుకొని చదువుకోవాలనుకున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఈ 20 లక్షల దాకా స్కాలర్షిప్ ఇస్తారండి ఎస్సీ విద్యార్థులకు. కానీ ఆ విద్యార్థులకు 60% గ్రాడ్యుయేషన్లో 60% గ్రాడ్యుయేషన్లో మెరిట్ ఉండాలి. అది 60% వాళ్ళు స్కోర్ చేసుకుంటే దానికి వాళ్ళు ఎలిజిబుల్. అయితే ఈ జిఆర్ఈ, జీమాట్, టోఫెల్ ఎగ్జామ్స్ గురించి విద్యార్థులకు అవగాహన ఉంటుంది. ఇందులో క్వాలిఫై కావాలి అంటే వీటి కోచింగ్ తీసుకోవాలి. ఈ కోచింగ్ కూడా మన ఎస్సీ నుండి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకున్న విద్యార్థులు ఈ పాస్ వెబ్సైట్ ఉంటుంది, అందులో అప్లై చేసుకుంటే మీకు కోచింగ్ ఫ్రీగా ఉంటుంది. మనం ఉంటున్న నియర్ బై ఏరియాలలో మన కోచింగ్ సెంటర్స్ అవి చూపిస్తుంది లిస్టు, అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి మీరు విదేశాలలో విద్యని అభ్యసించడానికి అర్హత పొందుతారు. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అంటే 5వ తరగతి నుండి 10వ తరగతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ వేరే పాఠశాలలో కానీ చదివే ఎస్సీ విద్యార్థులు, ఎస్సీ కాకుండా ఎస్టీ, బీసీ వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ నేను ఎస్సీ డెవలప్మెంట్ గురించి ఈ ఎస్సీ విద్యార్థులకు ఉంది. మంత్లీ 200 రూపీస్ చొప్పున సంవత్సరానికి వాళ్ళకు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా ఈ పాస్ అనే వెబ్సైట్ ఉంది, అందులో అప్లై చేసుకోమని నేను కోరుకుంటున్నానండి. ఇంకొకటి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు మెస్ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ పాస్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. స్టార్ట్ అయిన అప్లికేషన్స్ అప్లై చేసుకుంటే మీకు మంత్లీ 650 రూపీస్ చొప్పున మెస్ ఛార్జెస్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి స్టడీ సర్కిల్లో మనకి ఫ్రీ కోచింగ్ ఇస్తారండి. టీశాట్ అనే దానికి అది మనకు అక్టోబర్ 10th వరకు లాస్ట్ డేట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ మనకు స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇస్తారు. మనము ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లా పెద్ద పెద్ద చదువులకు ప్రిపేర్ కావాలనుకుంటే మనకు డబ్బులు కోచింగ్ సెంటర్లో పెట్టడానికి డబ్బులు ఉండకపోవచ్చు. కాబట్టి ఫ్రీ కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ స్టడీ సర్కిల్లో మనకు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. దీనికి www
studycircle.co.in అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయితే మీకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇంకొకటి కార్పొరేషన్ అడ్మిషన్స్ అంటే పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ తీసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళలో పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లో మన పిల్లల్ని చదివించాలని ఎవరికైనా ఉంటుంది. దానికి కూడా మనకి అర్హత ఉంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ గురించి మీకు అవగాహన ఉంటుంది. అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎస్సీ వర్గానికి చెంది మిగతా అమ్మాయి ఎస్సీ అయ్యింది అబ్బాయి అదర్ దాన్ ఎస్సీ కానీ అబ్బాయి ఎస్సీ అయ్యింది అమ్మాయి అదర్ దాన్ ఎస్సీ కానీ ఉన్నప్పుడు వాళ్ళు అక్టోబర్ 2019 తర్వాత వివాహం చేసుకొని ఉంటే వాళ్ళకు 2.5 లక్షల ఇవ్వడం జరుగుతుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ స్కీమ్ కింద. ఒకవేళ 2019 ముందు వివాహమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా అప్లై చేసుకుంటే మనకి ఎలిజిబుల్ ఉంటుంది. ఇంకొకటి ఇవేనండి. ఇంకా నేను ఈ స్కీమ్స్ గురించి నా శాఖ నుండి చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి కూడా ధన్యవాదాలు. మరి మన విభాగానికి సంబంధించిన అనేక అంశాలను మన దృష్టికి తేవడం జరిగింది. ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు వినోద్ గారు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సమస్యలు ఉంటే మన అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ఏదైనా సమస్యలతో చిన్నపిల్లల కార్పొరేట్ స్కూళ్ళలో సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేసి మా ఏరియాలో చాలా మంది పిల్లలకు ఇబ్బంది ఉంది. అలాంటి వాళ్ళకు రైతులకు వాళ్ళకు ఎంఆర్పిఎస్ నాయకులు వినోద్ గారికి కూడా జైలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారంటే అన్ని సివిల్ రైట్స్ ప్రోగ్రామ్స్ ఏమేమి జరుగుతుందో అవగాహన కోసము పెట్టాల్సి వచ్చింది. మా కంటోన్మెంట్లో మాకు సివిల్ రైట్ ప్రోగ్రామ్ ప్రతి నెలలో ఎప్పుడు పెట్టినా కూడా మాకు సిఓ గారు కాదు, మా సిఓ గారు అపాయింట్మెంట్ ఇవ్వమని కూడా మేము ఎప్పుడో ఇస్తాము. సివిల్ రైట్ ప్రోగ్రామ్లో కూడా చెప్పాము. మేము ఇంకోగా మాకు రాలేదు. అది వాళ్ళకి ఏ సోదరు కూడా మాకు ఏ చూసుకున్నట్టు చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ పట్టించుకోలేకపోతున్నారు. మా సివిల్ ఇప్పుడు ఇక్కడ రాజ్యసభ మా ఎస్సీ వాళ్ళు కూడా రేషన్ కార్డు ఎంక్వైరీ చేసి ఎన్నికల్లో రేషన్ కార్డు రాలేదు. చాలా మంది అవసరం చాలా మంది వచ్చారు. ఇంకా కొంతమందికి వచ్చి ఎంక్వైరీ చేసి ఫోటో తీసి వెళ్ళిపోయినా రాలేదని చెప్తున్నారు. అదొకటి 2 డివిజన్ గారు మీరు దయచేసి మీటింగ్లో సిఓ గారి పర్సనల్గా రోజు టైం కూడా ఇవ్వాలి. చేసి ప్రోగ్రాంలో నేను అటెండ్ కావాలని మరి యువ నాయకులు రవికుమార్ గారు మరి ముఖ్యమైన ప్రధాన అంశాలను వేదికలంకరించిన ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి తేవడం జరిగింది. మరి అలాగే జిల్లా ఇక్కడ ఇద్దరు సుదర్శన్ బాబు గారు మరి ఇక్కడ గోపి గారు కూడా టీవీఎంసీ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. మరి వీరి ప్రభుత్వం అధికారికంగా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. మరి కంటోన్మెంట్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్లో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి మరి ఇక్కడ స్థానికంగా సిఇఓ గారు కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి కూడా ప్రతి కార్యక్రమంలో కూడా వారు కూడా డైరెక్టర్ అవుతున్నారు. కాబట్టి వారు కూడా తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనాలి. మరి స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ప్రభుత్వ ఉన్నతాధికారులు చాలా మంది రాలేకపోతున్నారు. కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారే కూడా ముందుంటున్నారు. ఇక్కడ కలెక్టర్ హోదా గల అధికారి ఈడీ రమేష్ సార్ గారు మరి వారి అమూల్యమైన సమయాన్ని కూడా పక్కన పెట్టి ప్రతి నెల క్రమం తప్పకుండా మరి ప్రతి ఒక్క కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు 2-3 అటెండ్ అవుతున్నారు. పెద్దలు గౌరవనీయులు రమేష్ సార్ గారు ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మరి పెద్దలు సుదర్శన్ బాబు గారు కానివ్వండి, ఇంకే గోపి గారు కానివ్వండి, మరి కార్యక్రమాన్ని తెలియజేస్తే తత్వరమే ముందుండి మరి వారి విభాగానికి సంబంధించి అనేక అంశాలను కూడా మన ప్రజలను చైతన్యం చేస్తూ మరి ప్రజలు కూడా ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందే విధంగా నిరంతరం కృషి చేస్తున్న పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కె రమేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా
కోరుచున్నాను. సివిలైతే సందర్భంగా చేసినటువంటి గౌరవనీయులు జిల్లా మరియు వేదికపై ఎస్సీ వెల్ఫేర్ అధికారి మరియు డిప్యూటీ తహసీల్దార్ మరియు వేదికపై ఉన్నటువంటి తదితర మన లోకల్ కార్పొరేటర్ గారు తర్వాత మిగతా అధికారులు నా తోటి అధికారులు మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి బాలంగా ఏరియాకు సంబంధించిన అందరూ కూడా నమస్కారాలు. మా ఎస్సీ కార్పొరేషన్ తరఫున ప్రతి సంవత్సరము యాక్షన్ ప్లాన్ ప్రకారంగా సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దానికి చాలామంది నిరుద్యోగులు అప్లికేషన్ చేసుకోవడము, వివిధ విభాగాలలో కొంతమంది ఖాతాలు పెట్టుకుంటే కొంతమంది ఆటోలో పెట్టుకుంటూ ఉంటారు, ఫుడ్ మిషన్లో పెట్టుకుంటూ ఉంటారు, లేబర్ ప్లేస్ కొన్ని బిజినెస్ ఈ రకంగా అన్ని రకాల బిజినెస్లకు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటారు. సో వాటికి సంబంధించిన కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంటుంది. రెండవది చదువుకున్నటువంటి యువతకు మంచి అవకాశాలు కల్పించడానికి గాను నైపుణ్యత విభాగంలో శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ కల్పన కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాంటి ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో మీకు సంబంధించిన చదువుకున్న పిల్లలు 10 నుండి మొదలుకుంటే డిగ్రీ, ఇంజనీరింగ్ ఏం చదువుకున్నా కానీ వాళ్ళకి కనుక ఒక 3 నుండి 6 నెలల శిక్షణ ఇప్పించి వాళ్ళను కనుక ఆ ప్రోగ్రాంలో పెట్టినట్లయితే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా కొత్తగా చదువుతున్నట్లయితే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా హాస్టల్ ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ వాళ్ళకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా మంచి ప్రోగ్రాము. మీకు సంబంధించిన పిల్లల్ని కనుక అలాంటి ప్రోగ్రాంలో పెట్టినట్లయితే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించిన బయోడేటా, వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళ వివరాలన్నీ కూడా మా ఆఫీస్ కనుక సమర్పించినట్లయితే వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్లో ఆ ప్రోగ్రామ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ మహిళలకు ఈ ఫుడ్ మిషన్ల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఒక 2 నెలల్లో ఫుడ్ మిషన్ల మీద శిక్షణ జరుగుతుంది. ప్లస్ ఉచితంగా ఒక ఫుడ్ మిషన్ కూడా ఇవ్వడం జరుగుతాము ఫ్రీగా. చాలా ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి, ఒక 3-4 రోజుల్లో మళ్ళీ స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. సో మీ కాలేజీలో ఉన్నట్లయితే మహిళలకు ఆ ఫుడ్ మిషన్ల శిక్షణ కూడా రావచ్చు. అదేవిధంగా బ్యూటీ పార్లర్, తర్వాత హెయిర్ స్టైలిస్ట్ ఇలాంటివి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ మహిళలకు. సో ఆ ప్రోగ్రామ్స్ కూడా ఈ వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ కాలేజీలో ఎవరైనా చదువుకున్న పిల్లలు కనుక ఉన్నట్లయితే దానికి వయోపరిమితి ఉన్నది. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్కి అర్హులు. సో కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లలు కనుక 2 నెలల ట్రైనింగ్ ఉచితంగానే ఇస్తారు. దాంతో పాటు మిషన్ కూడా ఇస్తారు. సో కాబట్టి మీరు పంపాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఏ విషయం ఉన్నాయని మా ఆఫీస్లో నాంపల్లిలో ఉన్నటువంటి ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే మిమ్మల్ని అక్కడికి పంపుతాము. అదొక ప్రోగ్రామ్ కలుస్తాము. అదే కాకుండా మీరు చాలామంది కొంతమంది లోన్లు కూడా పెట్టుకుంటారు. కొన్ని స్కీమ్స్కి ఆల్రెడీ మేము శాంక్షన్ ఇచ్చాము, దాంట్లో కూడా పంపించడం జరిగింది. బహుశా ఈ పండుగ తర్వాత మేము మనందరికీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళని పెంచుకొని బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళకు కాన్సెంట్ ఇవ్వడము, తర్వాత మేము సబ్సిడీ పంపించడం ఇవన్నీ జరుగుతాయి. సో ఆ ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నది. ఇంకా కొన్ని స్కీమ్స్కి ఈ టైలర్ మన పెద్ద పెద్ద స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని కార్లు, ఆటోలు కానీ కొంచెం ఎక్కువ ఉన్న స్కీమ్స్ కూడా బహుశా ఈ వారం 10 రోజుల్లో అయిపోతుంది. వాళ్ళకి ఇంటిమేషన్ వస్తుంది. దానికి ముందు కాల్ చేస్తాం. ఓకేనా? మీకు ఏమన్నా మా కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏదైనా ఇబ్బందులు కానీ, తర్వాత మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదున్నా కానీ నాకు ఖచ్చితంగా అడగవచ్చు. ఎందుకంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్గా కాల్ చేస్తాను. ఎందుకంటే నేను కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ సో ఫస్ట్ మీకోసమే మేము ఉన్నది, నా కోసం కాదు. సో మీ యొక్క అవసరాలు తీర్చడానికి, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్యాప్ ఉంటే దాని విషయాన్ని తెలియపరచడానికి దానికోసం మేము అందరం ఇక్కడ ఉన్నాము. మాకేం ఇబ్బంది లేదు. మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఒక రోజు రావడానికి, 2 రోజులు రావడానికి మాకు ఇబ్బంది లేదు. డెఫినెట్గా వస్తాం, మీకోసం వస్తాం. సరేనా?